ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవినాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతం ఆనశృణ్వన్మూతిభిసీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రేవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రోణుం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री कृष्ण परमात्मा को जय. श्री वेदव्यास परब्रह्म को जय. अस्मद्गुरु मेराम साई महाराज की जय. మహాభారతం ఈరోజు 192వ అధ్యాయం పారాయణ. ఇందులో అంశం వైవాహిక పర్వం. ఇది ద్రుపద పురోహితుడు యుధిష్ఠిరాదులను కలియుట. ద్రుపద మహారాజు పురోహితుడు, యుధిష్ఠిరుడు ఆదులు అనంటే అన్నలదమ్ములందరినీ మొదలగు వారిని కలుగుట. ఎవరు వచ్చారు? ద్రుపదుడు రారా, స్వయంగా వారి పురోహితుడు వచ్చాడు మంచి చెడ్డ మాట్లాడటానికి. ఇవన్నీ అది విషయం దీంట్లో. వైశంపాయన ఉవాచ తతస్తథోక్త పరిహృష్టరూప పిత్రేశ సంసాధ సరాజపుత్ర దృష్టజుమ్న సోమకానాం ప్రపరః వృత్తం యథాయేన హృతా చ కృష్ణ. వైశంపాయనుడు ఇలా అన్నాడు జనమేజయ మహారాజుతోటి. ద్రుపద మహారాజు పలికిన మాటలు విని సోమక వంశశ్రేష్ఠుడైన దృష్టజుమ్న రాజకుమారుడు పరమానందపడి ద్రౌపదిని చేపట్టిన వారెవరు మొదలైన వృత్తాంతమంతా చెప్పనారంభించారు. ద్రుపదుడికి దృష్టజుమ్నుడు చెబుతున్నాడు కొడుకు. ఆయన అక్కడికి వెళ్ళి విన్నాడు, చాటుగా ఉండి విషయమంతా తెలుసుకున్నాడు. చెల్లెల్ని తీసుకెళ్ళి వాళ్ళంటే వెళ్ళాడు. వెళ్ళి అసలు వాళ్ళు ఎవరు పరిశీలన చేశాడు. అసలు బ్రాహ్మణులేనా, వాళ్ళ కథ కమామిషు ఏమిటని. అప్పుడు ఆయన సంతోషంతో తండ్రికి చెప్తే తండ్రి సంతోషంతో ఆ విచిత్ర వీరుడి కుమారుడైన పాండురాజు యొక్క సంతానం బ్రతికే ఉన్నారా అని ఆరాధీశాడు. ఈరోజు ఆ పాండుని చిన్న కొడుకే అర్జునుడు ధనుసు పట్టి లక్ష్మణ్ భేదించాడా. పాండు అంటే పాండు మహారాజు అని ఆయన. పాండే కదా పేరు అసలు. పాండు మహారాజు అయ్యాడు కాబట్టి పాండు మహారాజు అయ్యాడు. పాండుని చాలా స్పష్టంగా దీంట్లో మాట మనం అర్థం చేసుకోవాల్సింది. పాండుని చిన్న కొడుకు అన్నాడు. పాండుని చెప్పేటప్పుడు అంటాం పలాని వాని అని అంటాం కదా, అని అని పలికాడు అక్కడ. పాండుని చిన్న కొడుకు అర్జునుడే ధనుసు బట్టి లక్ష్యం భేదించాడంటావా అని సంతోషంతో కుమారుణ్ణి ద్రుపద మహారాజు అడిగాడు. అప్పుడు ద్రుపదుడు అట్లా అడిగేటప్పుడు తండ్రి సంతోషము ఆసక్తి గమనించి కుమారుడు ఇంకా చెప్పటం ప్రారంభించాడు. దృష్టజుమ్న ఉవాచ యోసౌ యువా వ్యాయత లోహితాక్ష కృష్ణాజినీ దేవసమాన రూప కార్ముకాగ్ర్యం కృతవానదిజ్యం లక్ష్యం చ యః పాతితవాన్ పృథివ్యాం అసజ్జమానచ్చ తతస్తరస్వీ వృతోది జాగ్రైరభిపూజ్యమానః చక్రామ వజ్రీనదితే సుతేషు సర్వైచ్చ దేవై ఋషిభిచ్చ సుష్టః. దృష్టజుమ్నుడు ఇలా అన్నాడు. ఇంటినెక్కు పెట్టి లక్ష్యాన్ని నేల పడగొట్టిన ఆ యువకుడు విశాల నేత్రుడు, కృష్ణాజినాన్ని ధరించాడు. దేవతలతో సమానమైన రూపం గలవాడు. ఆ వీరుడు ఇతరులతో ఎవరితోనూ కలియక బ్రాహ్మణ శ్రేష్ఠులు చుట్టుముట్టి అభినందిస్తూ ఉండగా సర్వదేవతల మహర్షుల మధ్యలో నిలిచిన దేవేంద్రుని వలె కనిపిస్తూ
వేగంగా నిష్క్రమించాడు. ఎక్కడి నుంచి నిష్క్రమించాడు? రంగస్థలం నుంచి నిష్క్రమించాడు. ఆ రంగస్థలం నుంచి నిష్క్రమించబోయి ఏముందో, ఆయన మహారాజు కుమారులందరూ క్షత్రియులందరితో కూడాడు. క్షత్రియులతో యుద్ధం చేశాడుగా ద్రౌపదుడిని రక్షిస్తూ. మరి వాళ్ళందరినీ ఎవరిని వాళ్ళతోటి మాట్లాడలేదు. కేవలం తను ఎక్కడైతే కూర్చున్నాడో బ్రాహ్మణులతో కూర్చున్నాడు. మళ్ళీ బ్రాహ్మణులతోటే మాట్లాడుకుంటూ ఉన్నాడు. బ్రాహ్మణులతోటే మాట్లాడుకుంటూ అక్కడి నుంచి బయటికి బయలుదేరి వెళ్ళాడు. ఆ బ్రాహ్మణులతో అందరూ చుట్టుముట్టి ఉండగా ఆయన ఎట్లా ఉన్నాడంటే, సాక్షాత్తు దేవతలు మహర్షులు అభినందిస్తుంటే, సర్వదేవతలు వాళ్ళందరూ అభినందిస్తుంటే, ఎవరిని అభినందిస్తున్నారు? దేవతలు రాజు ఇంద్రుడిని అభినందిస్తున్నారు. అందరూ మధ్య కూర్చుంటాడు దేవేంద్రుడు సభాస్థలిలో. ఆయన చుట్టూరు వీళ్ళంతా పరివేష్టించి ఉంటారు. అట్లాంటి వాళ్ళ మధ్య ఆయన ఎట్లా ప్రకాశిస్తూ ఉంటాడు, ఎంతో శోభతోటి, దాన్ని ఏమంటారు, అహంకారంతో, దర్పంతో. అహంకారం కూడా కాదు, సరి అయిన మాట, దర్పంతో ఉంటాడు. అట్లా దర్పంతో కాంతివంతంగా, ఉల్లాసంగా, సంతోషంగా ఉంటే ఇంకా కాంతివంతం, ఆయన శరీరంలో కాంతి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆ విధంగా అర్జునుడు అట్లా ఉన్నాడని చెబుతున్నాడు. కృష్ణ ప్రగృహ్యాజనమన్వయాత్తం నాగం యథా నాగవధూ ప్రహృష్టాం అమృష్యమానేషు నరాధిపేషు క్రుద్ధేషు వై తత్ర సమాపతస్సు తతో అపరః పార్థివ సంఘమధ్యే ప్రవృద్ధమారుహ్య మహీప్రరోహం ప్రకాలయన్నేవ స పార్థినౌఘాన్ క్రుద్ధో అంతః ప్రాణభృతో యథైవ. అప్పుడు ద్రౌపది మిక్కిలి ప్రసన్నురాలై గజరాజును అనుసరించే హస్తిని వలె, హస్తిని అంటే ఆడ ఏనుగు, హస్తి అనేది మొగ ఏనుగును సంబోధించి పెడతారు ఉద్దేశించి. హస్తిని మనం స్త్రీ అన్నట్టు, స్త్రీ పురుషుడు స్త్రీ అని అనుకుంటే ఆ జంతువులో హస్తి. గజరాజును అనుసరించే హస్తిని వలె వారిని అనుసరించింది. సహించలేని రాజులందరూ కోపించి 4 వైపుల నుంచి వారిని ముట్టడించారు. వారిలో రెండవవాడైన వీరుడు పెద్ద చెట్టును పెరికి రాజమండలంలోనికి దుమికి యముడు కోపంతో సమస్త ప్రాణులను సంహరించేటట్లు ఆ రాజసమూహాలన్నింటినీ యముని వద్దకు పంపసాగాడు. ఓ పెద్ద చెట్టు బీకాడు, అందరిని దునుమాడసాగాడు. భీముడు దునుమాడుతున్నాడు. చదివి దీన్ని వర్ణిస్తున్నాడు ఈయన దృష్టజమునుడు. మళ్ళా అది ఇందాక భగవానుడు చెప్పింది విన్నాం, ఇప్పుడేమో ఈ తండ్రికి కుమారుడు చెప్పింది వింటున్నాం. తౌ పార్థివానాం మిషతాం నరేంద్ర కృష్ణాముపాదాయ గత నరగ్రౌ విభ్రాజమానావివ చంద్రసూర్యౌ బాహ్యాం పురాద్భార్గవ కర్మశాలాం. ద్రౌపద మహారాజా, చంద్ర సూర్యుల వలె ప్రకాశిస్తున్న వారి ఇరువురు నరశ్రేష్ఠులు. వారు రాజులందరూ చూస్తూ ఉండగానే ద్రౌపదితో కలిసి నగరానికి వెలుపల ఉండే కుమ్మరి వాని ఇంటిలోనికి ప్రవేశించారు. వాళ్ళకి ఆశ్రమించిన వాడెవరు? కుమ్మరి. ఏకచక్రాపురంలో నిన్న కూడా చెప్పుకున్నాం, మళ్ళీ పురచ్చరణలాగా చెప్పుకుందాం. ఏకచక్రాపురంలో బ్రాహ్మణుడి ఇంట్లో ఉన్నారు, పాంచాల దేశంలో కుమ్మరి ఇంట్లో ఉన్నారు. భార్గవుడు అంటే కులాలుడు, కుమ్మరి అంటారు. ప్రస్తుపాఖ్యాను ధాతు నుండి ఏర్పడింది. ఓకే. తత్రోపవిషాచిరివార్నలస్య తేషాం జనిత్రీతి మమ ప్రతర్కః తథా విధేరైవ నరప్రవీరైః ఉపోపవిష్టై స్త్రిభిరగ్నికల్భై కల్పై. ఆ ఇంటిలో అగ్నిశిఖతో సమంగా వెలుగుతున్న ఒక స్త్రీ కూర్చొని ఉన్నది. అగ్నిశిఖ అంటే మండే కురివి ఎట్లా ఉందో అట్లా ఉందన్నమాట. ఆమె బహుశా ఆమె ఆ విరోధ తల్లి కావచ్చు. ఆమె సమీపంలో అగ్నిజ్వాల వలె ప్రకాశించే 3 వీరపురుషులు కూర్చొని ఉన్నారు. వీళ్ళిద్దరిని ఎట్లా వర్ణించాడో వాళ్ళిద్దరిని కూడా, ముగ్గురిని కూడా అట్లనే వర్ణిస్తున్నాడు, తల్లితో సహా 4 ఆమె. తస్యాస్తతస్తావహివాద్యపాదౌ
ఉక్తాచ కృష్ణాతభివాదయేతి స్థితాం చ తత్రైవ నివేద్య కృష్ణాం భిక్షాప్రచారాయ గత నరాగ్ర్యా. వారిద్దరు వీరులు స్వయంగా, వారిద్దరు వీరులు అంటే భీమార్జునులు ఇద్దరు మనం చెప్పుకోవాలంటే, స్వయంగా తల్లి పాదపద్మాలకు నమస్కరించి ద్రౌపదిని నమస్కరింపమని ఆజ్ఞాపించారు. నువ్వు కూడా నమస్కారం చేయన్నారు అత్తగారికి. నమస్కరించిన పిమ్మట ద్రౌపదిని తల్లికి అప్పగించి వారు భిక్షాటని వెళ్ళిపోయారు. తేషాం తు భైక్షం ప్రగృహ్య కృష్ణ దత్వా బలిం బ్రాహ్మణ సాచ కృత్వా తాం చైవ ఊర్ధ్వం పరివేష్యతాం చ నరప్రవీరాన్ స్వయమప్యభుంక్త. వారు భిక్షాటలు ముగించి తిరిగి వచ్చిన తర్వాత ద్రౌపది ఆ భిక్షానాన్ని వారి తల్లి ఆజ్ఞానుసారం దేవతలకు బలిగా బ్రాహ్మణులకు తృప్తిగానిచ్చి వారి తల్లికి వారికి ప్రత్యేకంగా వడ్డించి చివరగా తాను తిన్నది. ఎవరు? వీళ్ళ కుమార్తె దృష్టద్యుమ్నుడు చెబుతున్నాడు తన సోదరి ఏం చేసిందో. అక్కడ మనం ఆ గతాధ్యాయంలో సంపూర్ణంగా చెప్పుకున్నాం. కుంతీదేవి ఏం చెప్పింది, ఏ భాగం ఎవరికి పెట్టముంది, ఇవన్నీ మనం చదువుకున్నాం. ఇక్కడ పాంచాలి చేసింది పాంచాల దేశం ఏమంటారు యువరాజు చెప్తున్నాడు. వెళదయుధరంబును నన్నువ కడుపును దృఢకడిన కఠిన తను వెలయాతనికి దొడరనొక పాలు పెట్టుము వడి నాగాయుత బలంబు వాడతడబలా. మనకి నన్నయ్య భట్టారకుడు దీన్ని తెలుగు చేశాడు. దాని తాత్పర్యం ఏమిటంటే, దేవతలకు బ్రాహ్మణులకు పెట్టగా మిగిలిన అన్నాన్ని దేవతలకు ఒక భాగం తీయమంది, బ్రాహ్మణులకు ఒక భాగం తీయమంది. ఇక మిగిలిన అన్నాన్ని 2 భాగం చేయమంది. 2 భాగం చేసి 2 భాగాలు చేసి ఒక భాగం భీమునికి, 2వ భాగం మిగిలిన వారికి పెట్టి తాను తిన్నది. ఈ విశేషం మూల భారతంలో ఏకచక్రపుర నివాస ప్రారంభంలోనే స్పష్టంగా ఉంది. మూల భారతం అంటే మనం పారాయణ చేసేది ముందే చెప్పారు. ఇక్కడ తెలుగులో నన్నయ్య ఆ సందర్భంలో చెప్పి ఆది పర్వం ఇక్కడ మరలా కుంతి చేత ద్రౌపదికి చెప్పించాడు. మళ్ళీ చెప్పించాట నన్నయ్య భట్టారకుడు తెలుగులో అనువదించేటప్పుడు ఈ 2 సార్లు చెప్పించాడు. స్తుప్తాస్తుతే పార్థివ సర్వ ఏవ కృష్ణాచ తేషాం చరణోపధానే ఆసీత్ పృథ్వ్యాం శైనం చ తేషాం దర్భాజినాగ్రాస్తరణోపపన్నం. రాజా, భోజనమైన పిమ్మట వారందరూ నిద్రించసాగారు. తండ్రి చెప్తున్నాడు ద్రౌపద మహారాజుకి, ద్రౌపది వారి పాదాల దగ్గర నిద్రించింది. అంతే కదా, శిరస్సు దగ్గర కుంతీదేవి వాళ్ళంతా పడుకున్నారు. ఈ తల్లేమో వీరి పాదాల దగ్గర దిండులాగా కింద పడుకుంది. వారి పాదాలు దిండుగా పెట్టుకున్నట్టుగా భూమిపైనే ఆమె పాన్పును ఏర్పరచుకున్నది. వీరందరూ దర్భల మీదనే పడుకున్నారు. కృష్ణాజలాలు వేసుకున్నారు దాని మీద. క్రింద దర్భలు పరిచి పైన లేడి చర్మాన్ని పరుచుకున్నది. ఈమె కూడా అదే చేసింది. తేనర్థమానా ఇవ కాలమేఘా కథా విచిత్ర కథయాం బభూవు నవైశస్సు ద్రౌపదీకీ కథస్థాం నచ ద్విజానాం కథయంతి వీరా. వారు వర్షాకాలపు మేఘాల వలె గర్జిస్తూ మధ్యలో చిత్ర విచిత్రాలైన కథలను చెప్పుకుంటున్నారు. అదే మళ్ళీ పునరావృతం అవుతుంది. భట్టారకుడు 2 మళ్ళీ చెప్పించాడు మధ్యలో మనకి. 5 వీరుల మాటను బట్టి వారు వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు గారు. వారి సంభాషణను బట్టి వాళ్ళు మాత్రం ఈ జాతీయులు కాదు. 4 వర్ణాల్లో 3 వర్ణాలు కారని తేల్చేశాడు. మరి 3 వర్ణాలు కాదు మిగిలేదెవరు? ఒకే వర్ణం. అదేందో విందాం. నిస్సంశయం క్షత్రియ పుంగవాస్తే యథా హి యుద్ధం కథయంతి రాజన్ ఆసాహినో వ్యక్తమియం సమృద్ధ ముక్తాని పార్థాన్ శృణుమోగ్నిదాహాత్. రాజా, వారు చేసే యుద్ధ వర్ణనలను బట్టి వారు క్షత్రియ పుంగవులే, సందేహం లేదు. కొడుకు పరమ సంతోషం కలిగింది. బ్రాహ్మణులు చేసుకోలేదు, నా చెల్లెల్ని వరించినవాడు క్షత్రియుడేనని గమనించాడు ఆయన.
అదే సంతోషాన్ని తండ్రితో పంచుకుంటున్నాడు. కావాల్సింది కూడా అదే కదా అందరికి కూడా, మనకు కూడా. కుంతీపుత్రులైన పాండవులు లాక్షాగృహ దగ్గర నుండి తప్పించుకున్నారని విని ఉన్నాం కదా. పాండవులతో సంబంధం కలుపుకొని వలనని మన కోరిక తప్పక సఫలం కాగలదనిపిస్తోంది అని తనయుడు తండ్రికి చెప్తున్నాడు. యథా హి లక్ష్యం నిహితం ధనుచ్చ సజ్జం కృతం తేన తథా ప్రసహ్య యథా హి భాషంతి పరస్పరం తే క్షన్నా ధ్రువం తే ప్రచరంతి పార్థ యదా హి భాషంతి పరస్పరం తే ఛన్నా ధ్రువం తే ప్రచరంతి పార్థ. బలంగా నారి బిగించిన ధనుస్సు సిద్ధం కావింపబడిన తీరు అంటే ఆయన పరీక్షలో ఏం చేశాడు, ధనుసు నిక్కిపెట్టి బలంగా లాగి దాన్ని ఉంచి ఆ దారం కట్టాడు వింటినారి. అది వర్ణిస్తున్నాడు ఇక్కడ. బలంగా నారి బిగించిన ధనుస్సు, సిద్ధంగా వింపబడిన తీరు, దాన్ని బిగించడం సిద్ధం చేయడం, దాన్ని అది తీరు. దుర్భేద్యమైన లక్ష్యం భేదింపబడిన తీరు చూస్తే వారి మాటలను బట్టి కుంతీపుత్రులైన పాండవులు బ్రాహ్మణ వేషాలలో దాగి ఉన్నారని నిశ్చయమవుతోంది అని తనయుడు చెప్పాడు తండ్రితో. తతః రాజా ద్రుపదః ప్రహృష్టః పురోహితం ప్రేక్షయామాస తేషాం విద్యామయుష్మానిది భాషమానః మహాత్మానః పాండుసుతా కచ్చేత్. ఈ సమాచారం విని ద్రుపదుడు ప్రసన్నుడై వారి గురించి తెలుసుకోవాలని, మీరు పాండుపుత్రులైన పాండవులేనా అని అడిగి రమ్మని తన పురోహితును పంపాడు. ఇక ఉండబట్టలేకపోయాడు మహారాజు. సంతోషాన్ని దాచుకోలేకపోయాడు. దాచుకోలేక దూతను పంపించినట్టుగా మన క్షేమం కోరేవాడెవడు? పురోహితుడు. పురహితం కోరేవాడు కాబట్టి పౌరోహితుడు అన్నారు ఆయన్ని. పురాహితము, పురం అంటే నగరం, రాజు ప్రజలు అందరి క్షేమం కోరేవాడు పౌరోహితుడు. పురోహితును పంపించాడు. గృహీత వాక్యో నృపతే పురోధాం గత్వా ప్రశంసామభిధాయ తేషాం వాక్యం సమగ్రం నోప్తేర్యధావత్ ఉవాచ చానుక్రమ విక్రమేణ. రాజాజ్ఞను అనుసరించి ద్రుపద పురోహితులు వారి వద్దకు పోయి వారి గుణగానం చేసి రాజైన ద్రుపదుని మాటగా ఒక్కొక్కరిని క్రమంగా పలుకరించి ఇలా అన్నాడు. ఆయన చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు అన్నమాట పౌరోహితుడు. వాళ్ళు తెలివిగల వాళ్ళు కదా, జాతీయ విద్యావంతులు, క్షేమం కోరేవాళ్ళు, మనసు నొప్పించకుండా సానుకూలం అయ్యేటట్టుగా క్షేమ సౌర్యం అన్నీ కనుక్కొని సమాచారాలు అందరినీ పరామర్శ చేసి కుశల ప్రశ్నలు అడిగి సంతోషపరిచి అందరి చేత పూజింపబడి అప్పుడు మెల్లగా మాటలు చెప్తారు వారు. విజ్ఞాతమిచ్చ వనీశ్వరోహం పాంచాలరాజో వరదావరార్హ లక్ష్యస్య వేదార్థమిమహి దృష్ట్వా హర్షస్య వాంతం ప్రతిపద్యతే సహా. వీరులారా, వరాలనివ్వగల పాంచాలరాజు అయిన ద్రుపదుడు మీ పరిచయాన్ని కోరుతున్నాడు. మీరెవరో చెప్పండి అయ్యా, ఈ పిల్ల తండ్రి మీరెవరో తెలుసుకోవాలనుకుంటున్నాడు అని అన్నాడు. లక్ష్యాన్ని అవలీలగా ఛేదింపగల వీరపురుషుని చూసి హద్దులేని ఆనందాన్ని పొందాడు. రాజు తన సంతోషాన్ని వెలిబుచ్చుతున్నాడు అని తెలియజేస్తూ, అయినప్పటికీ ఆ సంతోషంలో మీరెవరో తెలుసుకోవాలనుకుంటున్నాడు అని అడిగాడు. ఆఖ్యాత చ జ్ఞాతి కులానుపూర్వీం పదం శిరసు దిశలాం కురుధ్వం ప్రహ్లాదయధ్వం హృదయం అమేదం పాంచాల రాజస్య సానుగస్య. మీరు మీ జాతిని కులాన్ని తెలపండి, శత్రురాజుల శిరస్సులందు కాలు మోపండి, నా హృదయాన్ని అనుచరులతో కూడిన ద్రుపద మహారాజు హృదయాన్ని ఆనంద సంభరితం చేయండి. ఆయన ఏం చెబుతున్నాడు? మీరు మీ జాతిని కులాన్ని తెలపండి, శత్రురాజు శిరస్సులందు కాలు మోపండి,
రాజ్యాలను జయించండి అని అందరినీ మీ దారికి తెచ్చుకోమంటున్నాడు. నా హృదయాన్ని, అనుచరులతో కూడిన ద్రౌపద మహారాజు హృదయాన్ని ఆనంద సంభరితం చేయండి. పురోహితుడు చెప్తున్న మాటలే ఇవి. నా హృదయాన్ని, అనుచరులతో కూడిన ద్రౌపద మహారాజు హృదయాన్ని ఆనంద సంభరితం చేయండి. సంభరితం అంటే భక్తి చేయమంటున్నాడు, ఆనందంతో నింపమంటున్నాడు మన మనస్సులని, హృదయాల్ని. పాండుర్హి రాజా ద్రుపదశ్చరాజ్ఞ ప్రియసఖా చాత్మసమో బభూవ తస్యేష కామో దుహితామేయం స్నూషాం ప్రదాస్యామి కౌరవాయ. పాండు మహారాజు ద్రుపదునికి ఇష్టసఖుడు, ప్రాణసముడు. బయట పెట్టాడు చిన్నగా. పాండు మహారాజుని గురించి వర్ణిస్తున్నాడు, వాళ్ళ తండ్రిని గురించి. ఈ ద్రుపద మహారాజుకి ఇష్టమైన స్నేహితుడు, సఖుడు అంటే స్నేహితుడు, ప్రాణసముడు, ఇద్దరు ప్రాణ స్నేహితులు. పాండు మహారాజును ప్రియమైన కోడలిగా తన పుత్రికను సమకూర్చాలని ఆ ద్రుపదుని చిరకాల వాంఛ. బ్రాహ్మణ పురోహితుడు చెబుతున్నాడు. ద్రుపద మహారాజుకి తన స్నేహితుడైన పాండు మహారాజు కోడలుగా పంపాలా ఈమెని అని తన కోరిక అని చిన్నగా వెలుగుచ్చాడు, చిరకాల వాంఛని. అయం హి కామో ద్రుపదస్య రాజ్ఞ హృది స్థితో నిత్యమనిందితాంగా యదర్జునో వై పృథు దీర్ఘబాహు ధర్మేణ విందేత సుతామమైతాం. సర్వాంగ సుందరులారా, మహారాజైన ద్రౌపదుని హృదయంలో పొడవైన బలమైన చేతులు గల అర్జునుడు నా కుమార్తె ద్రౌపదిని ధర్మపురస్సరంగా వివాహమాడునుగాక అన్న కోరిక చిరకాలం నుండి ఉంది. ఆయన ఎప్పటి నుంచో తన కుమార్తెని అర్జునుడు చేసుకుంటే బాగుండు అని కోరుకుంటున్నాడు అని వెల్లడించాడు. కారణం కూడా చెప్పాడు. ముందు ఏం చెప్పాడు? వాళ్ళిద్దరు స్నేహితులు అన్నారు, వాళ్ళ తండ్రి ద్రుపదుడు. కృతం హి తత్ స్యాత్ సుకృతం మమేదం యశచ్చ పుణ్యం చ హితం తదే తత్. నా కోరిక తీరితే నా పూర్వ శుభకర్మల ఫలితాన్ని నేను పొందినట్లే అని ద్రౌపదుని భావన. ఆయన మనసులో కోరిక ఏందో, ఆయన భావన ఏందో చెప్తున్నాడు ఇక్కడ. నా కోరిక తీరితే నా పూర్వ శుభకర్మల ఫలితాన్ని, పూర్వ శుభకర్మల ఫలితము అంటే ఏమర్థమైంది? ఎస్, ఈ జన్మలో కాదు, ఈ జన్మలోనూ గత జన్మల్లో కూడా. గత జన్మల్లో చేసింది కూడా ఈ జన్మలో ఫలితం వస్తుంది. అది నా పూర్వ శుభకర్మలు. చాలా స్పష్టంగా ఈ మాట వాడాడు ఇక్కడ. ధర్మేణ విందేత సుతాం మమేతాం అయం హి కామో ద్రుపదస్య రాజ్ఞ హృది స్థితో నిత్యమనిందితాంగా యదర్జునో వై పృథు దీర్ఘబాహు ధర్మేణ విందేత సుతాం మమైతాం. కోరిక ఏంది దీంట్లో? ఆయన కోరిక పొడవైన బలమైన చేతులు గల అర్జునుడు నా కుమార్తె ద్రౌపదిని ధర్మపురస్సరంగా వివాహమాడునుగాక. ఇది ఆయన కోరిక. ఇంకా దానికి ఏమిటి? నా కోరిక తీరితే కృతం హి తత్ స్యాత్ సుకృతం అదే మమేదం. కృతం అంటే చేసిన పని ఫలితం ఏదైతే ఇస్తుందో, హి తత్ స్యాత్ సుకృతం మమేదం యశచ్చ పుణ్యం చ హితం తదే తత్. అది నా పూర్వజన్మలో నేను చేసుకున్నది, ఆ శుభకర్మలు ఫలితాన్ని నేను పొందినట్లే అని ద్రౌపది భావన. అంటే ఈ జన్మలో చేసుకున్నదనే కాదు, ఎప్పుడైనా మనకి అక్కరకు వస్తాయి. తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం బిడ్డలు తరతరాలు కాపాడుదనేది శాస్త్రవాక్యం కూడా దీంట్లో నుంచి వచ్చిందే. ఇది తనకు కీర్తిని పుణ్యాన్ని మేలును కలుగు చేస్తుంది. తనకు కీర్తిని పుణ్యాన్ని మేలును కలుగు చేస్తుంది. అధోక్త వాక్యం హి పురోహితం స్థితం తతో వినీతం సందీక్ష రాజా సమీపతోభిమమిదం శశాస ప్రదీయతాం పాద్యమర్ఘ్యం తథాస్మై
మాన్య పురోధా ద్రుపదస్య రాజ్ఞః తస్మై ప్రయోజాభ్యధికా హి పూజ. ద్రుపద పురోహితుని మాటలు విని అతనిని వినయశీలునిగా గుర్తించి, ఇందాకనే చెప్పుకున్నాం వీళ్ళు ఎట్లా వ్యవహరిస్తారో, వినయశీలునిగా గుర్తించి చాలా తెలివిగా ప్రవర్తిస్తారు, వినయంగా. వీరు బ్రాహ్మణులు ఇతరులను నొప్పించరు. వినయశీలునిగా గుర్తించి యుధిష్ఠిరుడు వీరు ద్రుపదులు పురోహితులు మాననీయులు కాబట్టి, వీరు ద్రుపదులు పురోహితులు మాననీయులు అంటే గౌరవించదగిన వారు కాబట్టి ఈయనకు ఆదర సత్కారాలు విశేషంగా జరపాలి. ధర్మరాజు అంటున్నాడు తమ్ముళ్ళతోటి అంటూ అర్ఘ్యపాద్యాలు సమర్పించవలసిందిగా దగ్గరనే ఉన్న భీముని ఆదేశించాడు. మరి ఆ చేయమని ఎవరు చెప్పాడు? పక్కనే ఉన్నాడు భీమశీలుడు చెప్పాడు. భీమస్తత్కృతవాన్ నరేంద్ర తాం చైవ పూజాం ప్రతూష్య హర్షాత్ సుఖోపవిష్టం తు పురోహితం తదా యుధిష్ఠిరో బ్రాహ్మమిచ్చువాచ. రాజా, వెంటనే భీమసేనుడు అర్ఘ్యపాద్యాదులు ద్రుపద పురోహితునికిచ్చి అర్చించాడు. ఆ పురోహితుడు ఆనందంగా దానిని స్వీకరించి సుఖంగా కూర్చున్న తర్వాత యుధిష్ఠిరుడు ఆ బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు. పాంచాల రాజేన సుతా నిసృష్ట స్వధర్మదృష్టేన యథా న కామాత్ ప్రదిష్ట శుల్కా ద్రౌపదీన రాజ్ఞాం సాతేన వీరేన తథానువృత్తాం. మళ్ళీ చెప్పుకుందాం. ఆయన పూజించిన తర్వాత, ఆదర సత్కారాలతో గౌరవించిన తర్వాత ధర్మరాజు ఆ పురోహితుడితో చెప్తున్నాడు ఏమని? పాంచాల రాజైన ద్రుపదుడు తన కోరికను అనుసరించి ఈ కన్యకని ఇయ్యలేదు. తన కోరికను అనుసరించి ఈ కన్యకని ఇయ్యలేదు అంటే కన్యకంటే లేదంటే మామూలుగా నాకు పిలిచి ఇవ్వలేదు మాకు అని అనకుండా తన కోరికను అనుసరించి ఈ కన్యాన్ని ఇవ్వలేదు. లక్ష్యాన్ని ఛేదించిన వానికే, భేదించిన వానికే కన్యనిస్తానని శుల్కాన్ని కూడా నిశ్చయించాడు. ఆ కోరిక ప్రకారం ఏమి మామూలుగా చేయలే. కానీ ఇది ఛేదించిన వానికి, భేదించిన వాడికే ఇస్తానని శుల్కం అంటే పన్ను రూపం. మరి ఈ పని చేస్తే ఇది చేస్తాం, ఇది ఇస్తాను అన్నట్టుగా మరి చేస్తే ఈ అమ్మాయిని ఇస్తాను అని అన్నాడు. అంటే మనకు పైకి కనిపించేది అదే, కానీ దాని అర్థం ఏంటంటే ఇక్కడ శుల్కాన్ని ఇస్తానని కూడా నిశ్చయించాడు అన్నాడు. శుల్కం అంటే ఏంటి? ప్రతిఫలం. అక్కడ మన మాటలో చెప్పుకోవాలంటే అది భేదించిన వాడికి బహుమానంగా ఇది ఇస్తానన్నాడు. అది పోనీ బహుమానం సుంకం కాకపోతే. ఈ వరపురుషుడు నియమానుసారం లక్ష్యాన్ని భేదించి ఈ కన్యను పొందాడు అని అన్నాడు ధర్మరాజు. చెప్పాడేమో చూద్దాం, ఇంకా తొందరపడితే ఎట్లాగా చెప్తాడేమో. మత్ర వర్ణేషు కృత వివక్ష నాపి శీలేన కులేన గోత్రే నాపి శీలేన కులేన గోత్రే చెప్పల. కృతేన సజ్జేన హి కారుమికేన విద్యేన లక్ష్యేన హి సా విసృష్ట శ్రేయం తథానేన మహాత్మనేహ కృష్ణాజితాపాధ్వ సంగమధ్యే నైవం గతే సౌమకిరజ్య రాజా సంతాపమర్హచ్చ సుఖాయకత్వం. రాజా, ఆ విషయంలో వర్ణ శీల గోత్ర వివక్షను పాటించలేదు. ఎవరు? ద్రుపదుడు. పరీక్ష అయితే పెట్టాడు. ఆ పరీక్షకి పలానోళ్ళు రావాలి, ఇంతవరకే రావాలని పెట్టలా. వర్ణం, శీలం, గోత్రం వివక్ష నియమాలు ఏం పెట్టలే ఆయన. ఇంటిని ఎక్కుపెట్టి లక్ష్యాన్ని భేదించిన వాడికే, ఛేదించిన వాడికే కన్యనిస్తానన్నాడు. ఆ విధంగా రాజుల సమక్షంలో ఈ మహనీయుడు ద్రౌపదిని గెలుచుకున్నాడు. తన సోదరుడు వైపు చూపించాడు. ఈ స్థితిలో మీ రాజు బాధపడవలసిందో కష్టపడవలసిందో ఏదీ లేదు. తనేమని చేశాడో అదే జరిగింది.
కాబట్టి ఆయన మనసులో కోరిక ఏముందో ఏందో మాకేం తెలుసు, అది మాకేం ఆయన బాధపడాల్సిన పని ఏం లేదయ్యా అని యుధిష్ఠిరుడు అంటున్నాడు. ఇద్దరు లౌక్యంగా మాట్లాడుకున్నారు. రాజపురోహితుడు ఇంత లౌక్యంగా ప్రవర్తించి మాట్లాడిగాడో ఈయన అట్లనే చెప్పాడు. ఇంకా తర్వాత ఏం జరిగిందో చూద్దాం. కామక్షయోసౌ ద్రుపదస్య రాజ్ఞ సచాపి సంపత్స్యతి పార్థివస్య సంప్రాప్య రూపాం హి నరేంద్ర కన్యాం ఇమామహం బ్రాహ్మణ సాధుమన్యే. ద్రుపదిని మనసులో ఉన్న కోరిక కూడా ఇప్పుడు సిద్ధిస్తుంది. ఈ రాజకన్యను పొంది అన్ని విధాలుగా మేము యోగ్యులము ఉత్తములము కాగలగటం వాస్తవం. ద్రుపదుడి మనసులో ఉన్న కోరిక కూడా ఇప్పుడు సిద్ధిస్తుంది. ఈ విధంగా ద్రుపదుడి మనసులో ఏదైతే ఉందో అది కూడా నెరవేరుద్ది. ఈ అమ్మాయిని పొంది మేము అన్ని విధాల అర్హత సంపాదించుకున్నట్టే కదా, ఉత్తములము యోగులము కాగలగటం వాస్తవం. మాకు అన్ని అర్హత వచ్చింది ఈమెను పొందినందువల్ల. మాకు కూడా మేము మంచివాళ్ళం అవుతాం, ఆయన కోరిక తీరినట్టే కదా అని అన్నాడు ఈయన. నా తద్ధనుర్బంధ బలేన శక్యం మౌర్వా సమాయోజయితుం హి శక్యం నచాకృతాస్త్రేణ నహీనజేన లక్ష్యం తథా పాతయితుం హి శక్యం. బలహీనుడు ఆ ధనుసుకు వింటినారిని తొడగలేడు. అస్త్ర విద్యాబలం పూర్తిగా లేనివాడు. అస్త్ర విద్యాబలం పూర్తిగా లేనివాడు, హీనవంశంలో పుట్టినవాడు ఆ విధంగా లక్ష్యాన్ని అంటే మత్స్యాన్ని కొట్టడం, చేపను కొట్టడం, పడగొట్టగలటం అసాధ్యం అన్నాడు ధర్మరాజు. ఎవరూ కొట్టలేరు. బలహీనుడు దాన్ని కూడా వంచలేడు. ధనుసుని ఎత్తలేకపోయారు, తాకలేకపోయారు, కదిలించలేకపోయారు కొంతమంది. అసలు ఎత్తడం సంగతి దేవుడు ఎరుగు. ఎత్తి బలంగా లాగటం, ఇంటి నారిని ఛేదించడం అది వేరే, అది కట్టడం అది వేరే. అంత దూరం కూడా ఎవరు వెళ్ళలేకపోయారు బలహీనుడు ఆ ధనుసుకు వింటినారి తొడగలేడు. అస్త్ర విద్యాబలం పూర్తిగా లేనివాడు, హీనవంశంలో పుట్టినవాడు ఆ విధంగా మత్స్యాన్ని పడగొట్టగలటం అసాధ్యం. తస్మాన తాపం దుహితుర్నిమిత్తం పాంచాలరాజో అర్హతి కర్తుమధ్య నాపి తత్పాదనమన్యదేహ కర్తుం హి శక్యం భూమి మానవేన. కావున పాంచాలరాజునకు తన కుమార్తె విషయంలో చింతించడం యుక్తం కాదు. వీరుడికే ఇచ్చాడు ఆయన, బలహీనుడికేమి ఇవ్వలేదు. అదే అర్థం అక్కడ. అలా జరుగుకుంటే ఈ లోకంలో మరే నరుడు ఆ లక్ష్యాన్ని భేదించలేడు, ఎవడు ఛేదించలేడు కదా అది. ఏవం ప్రవచ్చేవ యుధిష్ఠిరేతు పాంచాల రాజస్య సమీపతో అన్యః తత్రాజ గామాసు నరో ద్వితీయః నివేదయిష్యన్నిహ సిద్ధమన్నం. యుధిష్ఠిడిలా ద్రుపద పురోహితుతో మాట్లాడుతూ ఉండగానే పాంచాలరాజైన ద్రుపదుడి వీరహుదూత అక్కడికి వచ్చాడు. ద్రుపద మహారాజు మీ కొరకు విందును సిద్ధం చేసినాడని అతడు విన్నవించాడు. యుధిష్ఠిరుడిలా ద్రుపద పురోహితుతో మాట్లాడుతూ ఉండగానే పాంచాలరాజైన ద్రుపదుని వీరహుదూత అక్కడికి వచ్చాడు. వచ్చేని చెప్పాడు, ద్రుపద మహారాజు మీ కొరకు విందును సిద్ధం చేసినాడని అతనికి విన్నవించాడు. ఎవరికి చేస్తాడు విందు? వాళ్ళ పురోహితుడికి కాదుగా, వీళ్ళకే చేశాడు. వీళ్ళకి ఎవరైతే అల్లుడయ్యాడో వాళ్ళందరికీ విందుని ఏర్పాటు చేశాడని రాజు దూత వచ్చి మరో దూత చెప్పాడు. మొదటి దూత పురోహితుడు, రెండోవాడు విందు భోజనం ఏర్పాటైందని చెప్పడానికి వచ్చాడు. ఇది శ్రీ మహాభారతే ఆది పర్వణి వైవాహిక పర్వణి పురోహిత యుధిష్ఠిర సంవాది ద్వినవత్యధికశతమోధ్యాయ. ఇది శ్రీ మహాభారతమున ఆది పర్వమున వైవాహిక పర్వమును ఉపపర్వమున పురోహిత యుధిష్ఠిర సంవాదమును 192వ అధ్యాయము. మొత్తము మంత్రములు 29.